2018లో ఆవాస హిల్స్ అని మేము స్టార్ట్ చేసినప్పుడు టోటల్ ఓపెన్ ప్లాట్స్ కింద మేము సేల్ చేయడం జరిగింది. సో 2018, 19, 20, 21 అట్లా వచ్చినప్పుడు కస్టమర్స్లో కొంత మార్పు వచ్చింది. మేము హౌస్ కట్టుకుంటాము, మేము వీకెండ్ హోమ్ కట్టుకుంటాము, మేము ఇన్వెస్ట్మెంట్ బేస్లో ప్లాట్ తీసుకుంటాం అనే కస్టమర్ దగ్గర నుంచి మాకు ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అప్పుడు మా ఆలోచన కూడా మార్చుకొని ఓన్లీ ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంటే కాదు, మనం విలాస్ కూడా కట్టివ్వాలి వాళ్ళకి. అదేవిధంగా మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉంటారు, కొంతమంది బయట ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు వీకెండ్లో వచ్చి ఇక్కడ స్టే చేసే పర్పస్ కానివ్వండి. అదేవిధంగా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ బేస్తో వస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ అంటే వాళ్ళకి 3 చాయిస్ ఉన్నాయి. ఒకటి విలా కట్టుకోవచ్చు, లేదంటే వీకెండ్ హోమ్ కట్టుకొని ఫ్యూచర్లో వీకెండ్ హోమ్ని వాళ్ళు విలా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ పర్పస్ తోటే మనం మల్టీపర్పస్తో మనం డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పుడున్న సరౌండింగ్స్ ఏం చేస్తున్నా అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిపోయాయి. ఎక్కువ రేటు అనేది ఎకరా రేటు కానివ్వండి, రేట్స్ అంతా బాగా పెరిగాయి. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇన్వెస్టర్స్ వస్తున్నారు, తర్వాత డెవలపర్స్ వస్తున్నారు, తర్వాత రియల్టర్స్ వస్తున్నారు. రియల్టర్ కింద జిఎంలు, ఏజిఎంలు, మేనేజ్ ఇన్ని స్టెప్స్ అంతా పోతుంది. ల్యాండ్ ఓనర్ కాడి నుంచి, ఇన్వెస్టర్ కాడి నుంచి, డెవలపరు, రియల్టరు, జిఎం, ఏజిఎం, మేనేజర్, సీన్ ఇట్లా ఎన్నో స్టెప్స్ ఉంటున్నాయి వచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్లో. కానీ ఇది వైబ్యార్ ఇన్ఫ్రాకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే హోల్ అండ్ సోల్ వైబ్యార్ ఇన్ఫ్రా. ఇక్కడ ల్యాండ్ అనేది వైబ్యార్ ఇన్ఫ్రానే కొంటుంది. అప్రూవల్ తీసుకురావడం అనేది వైబ్యార్ ఇన్ఫ్రాని అప్రూవల్ తీసుకొస్తుంది. డెవలప్మెంట్ చేయడం అనేది వైబ్యార్ ఇన్ఫ్రానే డెవలప్ చేస్తుంది. సేల్స్ అనేది వైబ్యార్ ఇన్ఫ్రానే చేస్తుంది. కానీ ఇక్కడెక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది.